హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఫ్లోర్ క్లీన్ చేసి ఒక మోప్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది రీసెంట్లీగా. ఈరోజే డెలివరీ అయింది అమెజాన్ నుండి. ఫ్రెండ్స్, ఈ డెలివరీ బాక్స్ వచ్చిన వెంటనే నా కొడుకులు అయితే ఇద్దరు ఏమో తెచ్చాడో ఆడుకునే వస్తువు మా నాన్నని పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఆ పిల్లలకి ఏం తెలుసు అది ఒక ఫ్లోర్ క్లీనింగ్ మోప్ అని. సరే, ఎలా అయితే ఏంటి, ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నా. నా కొడుకు అయితే దాంట్లో ఏముందో ఏం లేదని ఆతృత పడుతున్నాడు. వాడు చిన్న కొడుకు అయితే వాడు ఇంకా యాక్టివ్గా ఏమో ఏమో తెచ్చినాడు మా నాన్న అనుకుంటున్నాడు. మరి లోపలైతే బాక్స్ ఓపెన్ చేశాక లోపల ఇంకో బాక్స్ ఉంది ఫ్రెండ్స్. మరి దీన్ని కూడా అన్లాక్ చేద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది, అంతా స్టిక్కరింగ్తో బాగానే ప్యాకింగ్ చేశారు. మా వాడు ఆగట్లేదు, అస్సలు తగ్గట్లేదు మా వాడు చిన్నోడు. ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది అన్బాక్సింగ్ చేశాక. వాడు ఏదో తినే వస్తువు తింటున్నాడు మా వాడు. చూడండి ఎలా చేస్తున్నాడు, అల్లరి ఎక్కువ చేస్తాడు బాగా. మరి దీని గురించి అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మొత్తానికి దాన్ని తీసి ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. లోపల ఉన్న వస్తువులు ఎలా తీయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి ఆ టిన్ నుండి పైన క్యాప్ అయితే తీసి ఆ వస్తువులు బయటకి తీయడానికి కోసం ట్రై చేస్తున్నా. దీంట్లో వచ్చేసి స్టిక్ అయితే ఇలా సపరేట్గా ఉంది ఫ్రెండ్స్. టోటల్ డివైడ్ చేసి ఉంది 5 స్టిక్స్. దాన్ని జాయింట్ చేసుకునేది ఉంటుంది. తర్వాత దాంట్లో అలా పెట్టేసి స్టిక్ని మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, దాన్ని అయితే అలాగే పెట్టేసిన. దాని క్యాప్ కింద వచ్చేసి వాటర్ బయటికి రావడానికి క్యాప్స్ ఇచ్చాడు రెండు సైడ్లు. ఇవతల సైడ్ క్యాప్, అవతల సైడ్ కూడా 2 క్యాప్ ఇచ్చేస్తాడు. ఒకటి డ్రై అవ్వడానికి, ఒకటి దాంట్లో నుండి వాటర్ తీసుకుని కింద తుడవడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు జాయింట్ చేసుకుందాం స్టిక్ని అయితే. స్టిక్ జాయింట్ చేసుకోవడానికి కూడా థ్రెడ్ సిస్టమ్ ఇచ్చాడు. మొత్తం 4 స్టిక్కులు ఇచ్చాడు. 4 స్టిక్కులు జాయింట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మోప్కి అయితే జాయింట్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మోప్ అయితే జాయింట్ అయిపోయింది. దానికి ప్యాడ్ వేయాలి ఇప్పుడు. ప్యాడ్ 2 ఇచ్చాడు. 2 ప్యాడ్ అయిన తర్వాత ప్యాడ్ అయితే జాయింట్ చేద్దాం ఇప్పుడు. పైన అలా దానికైతే లాక్ సిస్టమ్ ఉంటుంది ఇట్లా ప్యాడ్కు. దాని తర్వాత అది స్టిక్కర్ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. అది అతుక్కుపోతుంది ఒకసారి దాన్ని పెట్టేస్తే, మరి ఈజీగా తీయడానికి కూడా వస్తుంది అలాగా. ఓకే, లెట్స్ ట్రై. ఫ్లెక్సిబుల్గానే ఉంది ఫ్రెండ్స్, హార్డ్గా అయితే ఏం లేదు, ఈజీగానే. ఇప్పుడు వాటర్ అంతా ఫిల్అప్ చేసి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో అని. మరి దాంట్లోకి ఇలా అద్దడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి దాంట్లో వాటర్ ఉండొద్దు. వీడు సాఫ్ట్గా అనిపిస్తుంది బాగా. కొంచెం వాటర్ వేసి చూసే తెలుస్తుంది. సింక్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని ట్రై చేద్దాం. రెండు సైడ్లు వాటర్ నింపకూడదు నాకు తెలిసి, కానీ నాకైతే తెలియదు కదా ఎలా యూజ్ చేయాలని. రెండు సైడ్లు వాటర్ అయితే నింపేస్తున్నా. ఇప్పుడు వచ్చేసాడు రైడ్. ఆ డైలాగ్ సూట్ అవుతుంది దీనికి. ఇక్కడ ఈ యువతల సైడ్ ఇప్పుడు పెట్టాను కదా, అవతల సైడ్ అయితే అది డ్రై అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది దాంట్లో ఉన్న ప్యాడ్లో ఉన్న వాటర్ మొత్తం ఈ పైన ఉంది కదా, దాంట్లో నుండి మొత్తం లాగేస్తుంది. ఇట్లా లోపల పెట్టంగానే వాటర్ మొత్తం లాగేసుకుంటుంది. అది మొత్తానికైతే ఇలా క్లీన్గానే అవుతుంది. మరి నాకైతే తెలియదు ఫ్రెండ్స్, మా ఆవిడ అని అడగాలి దీని రివ్యూస్ వచ్చేసి, ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేది. ఎందుకంటే యూజ్ చేసేది లేడీసే కదా ఫ్రెండ్స్. చాలా బస్
చుట్టూమే క్యాబే చూద్దాం, ఏదో కొంచెం అలా ట్రై చేస్తాను నేను కూడా. క్లీన్ అయితే అవుతుంది, బాగానే క్లీన్ అవుతుంది. ఫ్లోర్ అయితే నీట్గానే వస్తుంది, మొత్తం డస్ట్ అంతా రిమూవ్ చేస్తుంది. నో ప్రాబ్లం. ఒక రకంగా అయితే బాగానే ఉంది, కానీ ఆ బకెట్ చాలా చిన్నగా